ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏ మంత్రం జపిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో, అలాగే అమ్మవారి యొక్క చరిత్ర, అమ్మవారికి ఉన్న శక్తుల గురించి, అలాగే ఈ శ్రావణ మాసంలో వినాల్సిన వ్రత కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అమ్మవారి మంత్రం ఎలా జపించాలి, ఏ విధంగా జపించాలో తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని 108 సార్లు ప్రతి శుక్రవారం జపిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ మంత్రం జపించేటప్పుడు పూజ గదిని ముందుగా శుభ్రం చేసి ఆ లక్ష్మీదేవి ముందు నేతితో దీపం వెలిగించాలి. ఆ తర్వాత ఈ మంత్రాన్ని జపించాలి. అమ్మవారిపై నమ్మకం ఉంచి భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపించినట్లయితే మీరు కోరుకున్న కోరిక అది ధర్మబద్ధంగా ఉంటే గనక ఖచ్చితంగా నెరవేరుతుంది. అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు ప్రతి శుక్రవారం జపించినట్లయితే ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఆ అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలాగే ఈ మంత్రాన్ని చదివేయడం రాదు, తప్పులు పోతాయి అనుకున్న వాళ్ళైతే విన్నా కూడా ఆ అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఎవరైనా ఈ మంత్రం జపిస్తే తప్పులు పోతాయి వినాలి అనుకున్న వాళ్ళు నేను ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పి వీడియో అనేది పెడతాను. ఆ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే కమెంట్ బాక్స్లో కూడా పెడతాను. ఒకసారి చెక్ చేసి ఆ అమ్మవారి అనుగ్రహం పొందండి. ఇప్పుడు ఆ లక్ష్మీదేవి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. మన పురాణాల అంటే విష్ణు పురాణం ప్రకారం దేవతలు మరియు అసురులు ఇద్దరూ ఒక సమయంలో మర్త్యులు. అమరత్వాన్ని ఇచ్చే అమృతాన్ని ఒక క్షీరసాగరాన్ని చిలకడం ద్వారా మాత్రమే పొందగలరు. దేవతలు మరియు అసురులు ఇద్దరూ అమరత్వాన్ని కోరి క్షీరసాగరాన్ని చిలకడానికి నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో మహావిష్ణువు కూర్మ అవతారం చేయగా వారిపై పర్వతాన్ని స్తంభంగా ఉంచి వాసుకి అనే గొప్ప విషం చిమ్ముతున్న పాముని దాని చుట్టూ చుట్టి సముద్రాన్ని చిలకడానికి ఉపయోగించారు. ఒకవైపు దేవతలు, మరోవైపు అసురులు ఉండటంతో సముద్ర మంథనం ప్రారంభమయ్యింది. అలా చిలకడం వలన ఎన్నో దైవ ఖగోళ వస్తువులు బయటికి వచ్చాయి. వీటిలో ముఖ్యంగా పాల మహాసముద్రం రాజు యొక్క కుమార్తె అయిన లక్ష్మీదేవి వచ్చింది. పాల సముద్రం నుంచి బయటికి వచ్చిన లక్ష్మీదేవి మహావిష్ణువు యొక్క సౌందర్యానికి ఆకర్షితురాలై వివాహమాడింది. అలా లక్ష్మీదేవి ఉద్భవించి మహావిష్ణువు యొక్క హృదయంలో నివాసం ఉంది. లక్ష్మీదేవి సకల సంపదలను అందిస్తుంది. సంపదలు అనగానే ఇల్లు, వాకిలి, మంచి వాహనం లాంటివి మాత్రమే కాదు, మంచి దేహ బలం, మంచి విద్య, వినయం మరియు మంచి కుటుంబం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే కలుగుతాయి. శ్రావణ మాసం అంటేనే శుభమాసం, విష్ణుమూర్తికి ఇష్టమైన కాలం, ఆడవాళ్లకు ఎంతో ప్రత్యేకం. అందుకే కోరిన వరాలను అందించే లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తాము. ఒక్క శ్రావణ శుక్రవారం ప్రత్యేకంగా ఈ వరలక్ష్మి అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు. వ్రతాన్ని చేసి ఆ అమ్మవారిని అనుగ్రహం పొందుతారు. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని నోచి వరలక్ష్మి కథను వింటేనే ఆ వరలక్ష్మి పూజ అనేది పూర్తవుతుంది. ఈ వరలక్ష్మి వ్రతం నోచినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలాంటి మహిమ ఉన్న వరలక్ష్మి వ్రత కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈశ్వరుడు తానే ప్రత్యక్షంగా వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన విషయాన్ని మరియు నిర్వహించడం వలన కలిగే కీర్తిని స్కాంద పురాణంలో విస్తృతంగా చర్చించబడింది. విష్ణు యొక్క భార్య అయిన శ్రీ వరలక్ష్మి అనగా మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు చేసే వ్రతం ఇది. మహాలక్ష్మి సర్వమంగళం, శ్రేయస్సు మరియు సంపదకు నివాసం. వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు చేస్తారు. మంచి సంతానం, మంచి ఆరోగ్యం మరియు భర్తలకు దీర్ఘాయువు కోరుకుంటూ సుమంగళీలు ఈ వ్రతాన్ని చేస్తారు. 8 శక్తులకు ప్రత్యేక లక్ష్మీదేవి సంపద, భూమి, అభ్యాసం, ప్రేమ, కీర్తి, శాంతి, ఆనందం మరియు బలం. ఈ ప్రతి ఒక్క శక్తిని లక్ష్మి అని అంటారు. సమిష్టిగా వాటిని అష్టలక్ష్మి అని అంటారు. వరలక్ష్మి ఆరాధన అష్టలక్ష్మిలను పూజించటానికి సమానం. ఆమె తన నిజమైన భక్తులకు వరం ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నందున ఆమెను వరలక్ష్మి అని పిలుస్తారు. సూత మహాముని, సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతీకి చెప్పాడు. దానిని చెప్తాను వినండి.
ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి అని అడుగగా పరమేశ్వరుడు ఇలా చెబుతాడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకి ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను. పార్వతీదేవి, నాదా, ఆ వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా చేయాలి, దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా, ఆ వివరములన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారాలు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పూలతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను అని అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణు వక్షస్థలాయే అని అనేక విధములు స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది. ఆ వెంటనే మెలకు వచ్చి 4 వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలార స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి మరిచి గుళ్ళు, మామిడాకులు, అలంకారాలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యానావాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యంగా పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయలయ్యాయి. వాళ్ళకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుపోవటానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన
బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్లారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకొని తన ఒక్కటే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంత సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినా తామెంత భాగ్యవంతులం అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సూత మహాముని సౌనుకుడు మొదలగు వారితో, మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో. ఎదుట మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని అన్నాడు. విన్నారు కదా ఆ వరలక్ష్మీదేవి యొక్క మహత్యం. అలాగే వ్రత కథ. ఇప్పుడు వ్రతం చేసేవారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వ్రతానికి కావలసిన వస్తువులు ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతాన్ని అప్పు చేసి చేయాల్సిన అవసరం లేదు. వ్రతానికి కావలసిన సామాగ్రిలలో మీ శక్తి మేరకు ఉన్నటువంటి వాటిని ఉపయోగించి చేయండి. అమ్మవారికి ఎన్ని ప్రసాదాలు ఎన్ని అలంకరణలు చేశామన్న విషయం కన్నా ఎంత భక్తి శ్రద్ధలతో చేశామన్నదే ముఖ్యం. సామాన్యంగా వివాహం అయిన తరువాత వ్రతాలను దంపతులు ఇద్దరూ కలిసి చేస్తారు. దంపతులుగా ఈ వ్రతాన్ని చేయటం ఎంతో మంగళకరం. వ్రతం చేసేవారు వ్రతం ముందు రోజు ఒక పూట భోజనం మాత్రమే చేయాలి. ముత్తైదువులు సామాన్యంగా రాత్రిపూట భోజనం చేయకుండా ఉండకూడదు. కనుక వారు రాత్రి భోజనం లఘువుగా తీసుకోవాలి. ఒకవేళ వ్రతాన్ని భార్య మాత్రమే చేస్తున్నట్లయితే అందుకు భర్త యొక్క అనుమతి ఉండాలి. భర్త యొక్క అనుమతిని తీసుకొని భర్త యొక్క ఆశీర్వాదంతో వ్రతం చేసే పీట మీద కూర్చోవాలి. ఎందుకంటే ఒక స్త్రీకి అందరికన్నా గొప్పవాడు ఎవరు అనగా భర్త. రామాయణంలో సుందరాకాండలో సీతాదేవి తనని నిర్బంధించిన రాక్షస స్త్రీలతో ఈ విధంగా చెబుతుంది. భర్త అనగా దీనుడు కానివ్వండి, రాజ్యహీనుడు కానివ్వండి, తను ఎప్పటికీ ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి. అటువంటి ఆయన యొక్క అనుమతిని తీసుకొని వ్రతం చేసే పీట మీద కూర్చోవాలి. వ్రతం ప్రారంభించిన తరువాత లౌకిక సంభాషణ చేయకూడదు. అలా చేస్తే దానిని వ్రతభంగం అని అంటారు. వరలక్ష్మి వ్రతం అనగానే లక్ష్మీదేవి పటాన్ని మాత్రమే ఉంచుకొని ఆరాధించాలని చాలామంది అనుకుంటారు. కానీ నారాయణుడితో కూడిన లక్ష్మిని ఆరాధించాలి. ఇరువురిని ఆరాధించటమే ప్రధానం. లక్ష్మీనారాయణ యొక్క జంట ఆ మిథునం మనకు మంచి ఫలాన్ని ఇస్తుంది. మనకు పురాణాలను అందించిన వాల్మీకి మరియు వ్యాస మహర్షులు కూడా ఇదే చెబుతారు. కలశ స్థాపన అనగా వరలక్ష్మి ఆవాహనం చేసే కలశాన్ని గోడకు ఆనుకొని ప్రతిష్ఠించకూడదు. ఎందుకంటే పూజ పూర్తయిన తర్వాత కలశం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేయటం ముఖ్యం. గోడకు ఆనుకొని కలశాన్ని ఉంచటం వలన ప్రదక్షిణం చేయలేము. స్త్రీలు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. పూజ అయిన తర్వాత వ్రతం యొక్క కథను చెప్పుకొని ఒక ముత్తైదువుని వరలక్ష్మీదేవిగా భావించి ఆమెకు వాయనం ఇచ్చి భోజనం పెట్టాలి. ఉదయం పూజ అయిన తర్వాత సాయంత్రం వీలైనంత మంది మంచి ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వాలి. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని వరలక్ష్మీదేవి వ్రతం చేసి ఈ కథ విని ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ధర్మరాశి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.